ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మనం బిట్కాయిన్ గురించి వీడియో చేయడం జరుగుతూ ఉంది. బిట్కాయిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభాలో 0.26% మంది మాత్రమే ఒక్క బిట్కాయిన్ కలిగి ఉన్నారు. అంటే ఓవరాల్గా మొత్తం లెక్కలు తీసుకుంటే ఒక్క బిట్కాయిన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 0.26% మాత్రమే ఒక బిట్కాయిన్ మాత్రమే కలిగి ఉన్నారు. అందుకని అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి ఇక్కడ మన దగ్గర హోలీవర్స్ అనేది ఒక కాయిన్ ఉంది, క్రిప్టో కరెన్సీ ఉంది. ఫస్ట్ దానికన్నా ముందు బిట్కాయిన్ ఏంది, ఆ బిట్కాయిన్ పూర్వపరాలు ఏంది అవన్నీ మనం తెలుసుకుంటే క్రిప్టో కరెన్సీ మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా ఫ్రెండ్? ద ట్రూత్ అబౌట్ బిట్కాయిన్ గురించి నిజాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఇది 2013లో బిట్కాయిన్ ఈజ్ ఏ స్కామ్ అన్నారు. ఇది ఒక స్కామ్ అన్నారు ఫ్రెండ్ 2013లో. అదే 2017 వచ్చిన నాటికి బిట్కాయిన్ వచ్చేసి చాలా ప్రమాదకరమైన అన్నారు. బిట్కాయిన్ ఈజ్ టు రిస్కీ, అంటే ప్రమాదకరమైనది అన్నారు. 2021 వచ్చిన నాటికి బిట్కాయిన్ ఈజ్ టు ఎక్స్పెన్సివ్ అన్నారు. బిట్కాయిన్ అనేది చాలా ఖరీదైనది అన్నారు. అప్పుడు 2013లోనూ దాన్ని స్కామ్ అన్నారు. 2021 వచ్చే వరకు బిట్కాయిన్ అనేది చాలా ఖరీదైనది అన్నారు. ఇప్పుడు 2024లో బిట్కాయిన్ డిజిటల్ గోల్డ్ అంటున్నారు. బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ అనేది ఒక ఆస్తి, ఒక బంగారం లాంటిది అని ఈరోజు అంటున్నారు. ఏదైనా సరే ముందు దాని విలువ తెలియదు, తర్వాత పోతూ దాని విలువ తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఇలా బిట్కాయిన్ అనేది డిజిటల్ గోల్డ్ అనేది మాత్రం అంటున్నారు ఫ్రెండ్. క్రిప్టో ఓనర్షిప్ అనేది క్రిప్టో యాజమాన్యం 2024లో టాప్ 13 దేశాలలో 420+ మిలియన్లకు పైగా క్రిప్టో యజమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారండి. అది ఒక్కసారి మనం లిస్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్లో వచ్చేసి మనకు 9.32% ఉంది. జనాభా అంటే మీకు అక్కడ ఉంది, అంత జనాభా చెప్పేవారు కొంచెం టైం లేట్ అవుతుంది. రెండో స్థానంలో మన భారతదేశం ఉంది, 7.23% ఉంది. మూడో స్థానం బ్రెజిల్ ఉంది, 6.98%. నాలుగో స్థానం పాకిస్తాన్, 6.40%. ఐదో స్థానం రష్యా, 5.87%. నైజీరియా 5.75%. అర్జెంటీనా 5.56%. యునైటెడ్ కింగ్డమ్ 5.52%. టర్కీ 5.46%. కెన్యా 4.92%. మొరాకో 4.90%. కొలంబియా 4.81%. ఇండోనేషియా 4.55%. ఈ విధంగా 13 దేశాల్లో టాప్ 13 దేశాల్లో ఈ క్రిప్టో యాజమాన్యం అనేది ఇంతమంది ఉన్నారండి. 2024 వచ్చే వరకు 420 మిలియన్స్కి పైగా ఈ క్రిప్టో యజమానులు ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర క్రిప్టో కలిగి ఉన్నారు. అందుకని ఇది మనం దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, దీన్ని చిన్న చూపు చూడొద్దు. దీనికి అనేది ఫ్యూచర్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక నుంచి అయినా ఆలోచించండి. ఇది స్కామ్ కాదు, స్కీమ్ కాదు. దయచేసి ఆలోచించి అడిగేయండి. ఫ్యూచర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర క్రిప్టో కరెన్సీ అనేది తీసిపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్, కొద్దిమంది మన భారతదేశంలో క్రిప్టో కరెన్సీ అనేది బ్యాన్ ఉంది. క్రిప్టో కరెన్సీ పేకు అది ఇదని రకరకాల కథలు పుకారాన్ని పుట్టిస్తుంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి, రెగ్యులేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. క్రిప్టో కరెన్సీ అనేది నియంత్రించడానికి జస్ట్ మన ఇండియాలో ఒక నియంత్రణ అనేది ఉంది, రెగ్యులేషన్ అనేది ఉంది. ఆ రెగ్యులేషన్ దాని మీదనే మన దగ్గర నడుస్తూ ఉంది ఫ్రెండ్. ఇది భారత ప్రభుత్వం సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు ఇది 2023లో ఈ పత్రాన్ని అనేది విడుదల చేసింది ఫ్రెండ్. అందుకని ఇది ఫేక్ కాదు. చాలామందికి అవగాహన లోపం వల్ల తెలియక చాలామంది క్రిప్టో కరెన్సీ అనేది బ్యాన్ అని కాదని ఇదని రకరకాల తప్పుడు వార్తలు చెప్తున్నారని. కాదండి, క్రిప్టో కరెన్సీ అనేది ఒక నియంత్రణ ఉంది. ఆ నియంత్రణ మన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందండి.
ఇక్కడ చూడండి, పేపర్ కటింగ్ పెద్ద అక్షరాలతో ఉంది. 2027 నాటికి క్రిప్టో రిపోర్టింగ్ వ్యవస్థ వేగంగా అమలు చేయాలని G20 దేశాధినేతల నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పుడు 2023లో జరిగింది. 2027 నాటికి క్రిప్టో రిపోర్టింగ్ వ్యవస్థను తీసుకురావాలనేది G20 దేశాలు ముఖ్యాధినేతలు పాల్గొనడం జరిగింది. 2023లో జరిగిన G20 దేశాధినేతల నిర్ణయం బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ఆస్తులపై సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన రిపోర్టింగ్ వ్యవస్థను వేగంగా అమల్లోకి తేవాలని G20 దేశాధినేతలు ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్తో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. 2027 నాటికి ఈ ఆస్తులపై సమాచారం ఇచ్చిపుచ్చుకునే ప్రారంభం కావాలని G20లోని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఇది మనకు చెప్పాను కదా, ఇంతకుముందే మనకు అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా తప్పుడు ప్రచారాలు పుట్టిస్తారు. కానీ 2027 నాటికి G20 దేశాధినేతలే దీన్ని తీర్మానం చేశారు. ఢిల్లీ డిక్లరేషన్లో దీన్ని తీర్మానం చేయడం జరిగింది. ఫ్రెండ్ ఇక్కడ క్రిప్టో ట్యాక్స్ ఒకప్పుడు 30% ఉంటుండే. 30% అంటే క్రిప్టో మీద ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ 30% వసూలు చేస్తుంది. ఇప్పుడు మొన్న జరిగిన బిల్లులో ఏది పార్లమెంటు బడ్జెట్లో పెట్టిందంటే నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి గారు 12.5% తగ్గించారండి. ఆ 12.5% ఉంది. అంటే ఇంతకుముందు 30% ఉన్నది, ఇప్పుడు 12.5కి తగ్గించారు. డిజిటల్ కరెన్సీ మరియు క్రిప్టో కరెన్సీ హోల్డర్లకి ఇది ఒక పెద్ద శుభవార్త. ఎందుకంటే క్రిప్టో వ్యవస్థ నడుస్తూ ఉంది రానున్న రోజులు కాబట్టి వీళ్ళందరికీ బాగా ఉండాలని, బాగోగుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పడం జరిగింది. 12.5% తగ్గించారు. ఏది డిజిటల్ కరెన్సీ మరియు క్రిప్టో కరెన్సీ హోల్డర్లకి అందరికీ ఒక శుభవార్త. ఫ్రెండ్ మీ ఆలోచనను మార్చుకోండి, జీవితం మారుతుంది. మీ ఆలోచన మారనంత వరకు జీవితం అనేది మారదండి. 90% మంది విజయం సాధించలేరు. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడల్లా అనుమానంతో చూస్తారు. ఇది ఫేక్ అని, ఇదని రకరకాల పుకార్లు పుట్టించి అనుమానంతో చూస్తారు. 10% మంది వ్యక్తులు మాత్రమే విజయం సాధిస్తారు. ఎందుకంటే వారికి అవకాశం వచ్చినప్పుడు దానిని అవకాశంగా స్వీకరిస్తారు, అవకాశంగా చూస్తారు. నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది నేను అందిపుచ్చుకోవాలి, ఇది నేను చేయాలనే ఆలోచనతో చాలామంది అవకాశాన్ని అవకాశంగా చూస్తారు. కాబట్టి 100లో 10 మంది వ్యక్తులు మాత్రం విజయం సాధించారు. 100కి 90 మంది మాత్రం ఇది సాధించలేరు. ఎందుకోసం అంటే ఇది అవకాశం వచ్చినప్పుడు అనుమానంతో చూస్తారు, ఇది ఫేక్ అని రకరకాల భావనతో చూస్తారు. కాబట్టి చాలామంది సక్సెస్ కానీ కాలేకపోతారు. ఫ్రెండ్ అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇది మనం హోలీవర్స్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ అనేది ఫ్యూచర్ అనేది బాగుంది. కాబట్టి అనుమానాలు పక్కన పెట్టండి. ఇది స్కామ్ కాదు, స్కీమ్ కాదు, ఎవరిని మోసం చేసేది కాదు. ఇదొక అసెట్, ఇదొక రకమైన ఆస్తి కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదే కానీ తప్పైతే కాదు. ఈ ఆస్తి అనేది ఫ్యూచర్లో డెవలప్మెంట్ కానీ అవకాశం ఉంది. కాబట్టి అనుమానాలు వీడండి, అవకాశం ఉంది, దాన్ని అందిపుచ్చుకోండి. ఓకే ఫ్రెండ్ నేను మళ్ళీ చెప్పేది ఒకటి మీకు అందరికీ, అనుమానాలు వీడండి. మీకు తెలియకుంటే మళ్ళీ తెలుసుకోండి, పర్వాలేదు. ఇంకా తెలిసిన వాళ్ళతో ఇంకా తెలుసుకోండి. కానీ ఇది పేకు, ఇది మంచిది కాదు, ఇది బాగాలేదు, ఇది మన భారత గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఇదని లేనిపోని అనుమానాలు పెట్టుకొని అక్కడనే ఆగిపోకండి. మన ఆలోచనలు అక్కడనే ఆగుతుంది. నీవు మారాలంటే నీ ఆలోచన విధానం మారాలి. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకో, నీవు ఆర్థికంగా అప్పుడు స్థిరపడతావు. ఫ్రెండ్ అందుకని ఇక్కడ మన దగ్గర మనం చెప్పేది ఏదైతే ఉందో హోలీవర్స్ కాయిన్ ఏదైతే ఉందో రానున్న రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, దాన్ని అందరూ తీసిపెట్టుకోండి, అందరూ ఆదరించండి, అందరూ తీసిపెట్టుకోండి. రానున్న రోజుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా కావచ్చు. ఎందుకంటే కాయిన్ కొట్టు పెట్టుకుంటే ఒక్క కాయిన్ ఈరోజు 1000 రూపాయలు ఉంటే ఎగ్జాంపుల్గా రానున్న 2030 నాటికి ఒక కాయిన్ 18 లక్షలు ఉంటుందండి. ఇది మీరు అవునన్నా కాదన్నా నిజం. ఎందుకంటే దాంట్లో మనం దాని అనుభవం ఉంది కాబట్టి, దాంట్లో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దాని విషయం ఫ్యూచర్ అనేది తెలుసు. కాబట్టి నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్. థ్యాంక్ యూ.